గ్రామాల్లో చెరువులు, నీటి కుంటలపై గంగపుత్రులకు మాత్రమే హక్కు కల్పించాలి. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల కోనరావుపేట గ్రామానికి చెందిన గంగపుత్రులు కలెక్టరేట్ ఆవరణంలో చెరువులు, కుంటలపై హక్కులను గంగపుత్రులకు మాత్రమే కల్పించాలని, ముదిరాజ్ కులస్తులకు చెరువులపై హక్కులు కల్పించడం దారుణమని, గత ప్రభుత్వ హయాంలో నుండి మాకు అన్యాయం జరుగుతుందని, ఇప్పటికీ దాదాపు 30 మందికి పైగా గంగపుత్రులు ఉండగా మమ్మల్ని కాదని ముదిరాజ్ కులస్తులకు చెరువులపై సభ్యత్వం కల్పించడం అన్యాయమని వారు వాపోయారు. ధర్నా నిర్వహిస్తూ పెట్రోల్ పోసుకోవడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసుకు పెట్రోల్ డబ్బాను లాక్కోవడంతో తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలేదు లేదని నిరసనకు కూర్చున్నారు. గంగపుత్రులు జాగా వేరే వాళ్లకు సభ్యత్వం కల్పించే వచ్చే నెల పెద్ద ఎత్తున జిల్లా ఉన్న గంగపుత్ర నాయకులందరూ కలిసి గ్రామ నుండి వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. గంగపుత్ర నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లికొండ ప్రవీణ్, రజనీకాంత్, తిరుపతి, వెంకటేష్, లక్ష్మీ, పద్మ, లావణ్య, తార, కొండ్రికర్ల కోనరావుపేట గ్రామానికి చెందిన గంగపుత్రుడు పాల్గొన్నారు. చూడండి మేడం ఇప్పుడు మనకి ఇట్లయితే మీకు తెలుసు కదా, మీకు వ్యవహారం తెలుసు కదా. మా సార్ ఏమన్నా న్యాయం చేసుకోపోతారు, ఏమున్నా ఇరిగేషన్ వాళ్ళ తప్పు. మా సార్ ఏం లేదు సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కించినాక స్పేస్ ఉంటే స్పేస్ ఉంటే మీరు వాళ్ళకి ఎక్కియారు. మేము ఎక్కినాక మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తహసీల్దార్ కోరుట్ల 44 ఎకరాల సర్టిఫికేట్ తోటి మీరు 30 మంది ఎక్కడికి లేదని చెప్పి రిజెక్ట్ చేసి 2010 సో మన వాళ్ళకి తీసుకురాగానే మీరు వాళ్ళకి మెంబర్షిప్ పెట్టి ఏదో వాగులో పెట్టి వాళ్ళకి ఇప్పటికీ ఇచ్చి వాటర్ చెప్తారు. 21 మందికి మేమేమంటున్నాం సార్, అదే తొందరగా మీరు ఇచ్చినప్పుడు మా వాళ్ళు 30 మంది సార్ ఎక్కి మాకు ఎక్కియాక మన స్పేస్ మీకు మిగిలితే మీకు వాళ్ళని ఎక్కించుకోండి. కానీ మమ్మల్ని ఖాళీ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళని ఎక్కిస్తుంటే మాకు సార్ మాకు ఒకటే కావాలి సార్. ప్రభుత్వం ఎక్కించినాక స్పేస్ ఉంటే సార్, స్పేస్ ఉంటే మీరు వాళ్ళకి ఎక్కి మేము ఎక్కినాక మాకు ఎక్కడ సార్ పోలీసు వాళ్ళు రికార్డుని పెట్టి సొసైటీ ప్రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సర్వే చేసి ల్యాండ్ సర్వే చేసింది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ సొసైటీ ప్రెసిడెంట్ రాకుండా మనం చెరువు అంటే ఇప్పుడు
సార్ ఇలా ఇవ్వలేదు, నోటీస్ కూడా ఇవ్వకుండా చేశారు సార్. ఓకే సార్, మరి మీరు మీ దగ్గర పెట్టుకుని సర్వే చేస్తారు ఎంఐ కాంటుంది అది ప్రాపర్ ఉంటుంది అసలు కొనుక్కోండి లింబర్ వస్తుంది నా పేరు ఆర్మూర్ సంజీవ్, మాది కొండికల కోనరావుపేట గ్రామము. మాకు మా వాళ్ళు గత 45 నుండి 50 సంవత్సరాలుగా చెరువులో హక్కుగా ప్రభుత్వానికి లీజు చెల్లిస్తూ మా వాళ్ళే పట్టుకుంటూ వచ్చినాము. 2015లో మాకు రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎలాంటి లొల్లు లేకుండా మా గంగపుత్రులు మాత్రమే చెరువులో సభ్యత్వం పడుతూ చేపలు పట్టుకోవడం జరిగింది. గత ఒక 4-5 సంవత్సరాల నుండి ముదిరాజులు వాళ్ళకి సభ్యత్వాలు కావాలి అని చెప్పి మేము కూడా చేపలు పడతామని చెప్పి వాళ్ళు మా పైకి గొడవలకు వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళకు సభ్యత్వాలు కావాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాపై దాడులు చేస్తూ వాళ్లకు సభ్యత్వాలు ఇచ్చే ప్రయత్నంగా గవర్నమెంట్ పోయి వాళ్లకు అనుకూలంగా అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు అనుకూలంగా మా ఉన్న సభ్యులను ఎక్కిద్దామంటే మాకేమో ఉన్న సభ్యులకు మీకు సర్టిఫికెట్ అనుకూలంగా లేదు, మీకు సభ్యత్వాలు ఎక్కిరాదని మాకు చెప్తున్నారు. వాళ్ళకేమో వాళ్ళు అనుకూలంగా సర్టిఫికెట్లు తెచ్చుకొని వాళ్ళు సభ్యత్వాలు ఎక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత 45-50 సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికి లీజులు చెల్లిస్తూ మేమే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మా హక్కు మాకే ఉండాలి, మా సభ్యులనే చెరువులో చేర్చుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి విన్నవించుకొని ఇక్కడికి రావడం జరిగింది. జై గంగపుత్ర. ఉన్నప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది. మేము ఉన్నామని పోయినా కూడా వాళ్ళకు అనుకూలంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు వాళ్ళకు లెటర్ కూడా మత్స్యశాఖకు పంపిస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వాలన్నా మమ్మల్ని జర ఆదుకోవాలని చెప్పి అందరినీ విన్నవించుకున్నాం.